నమస్తే. మనం మరొక వ్యక్తి గల్ఫ్ నుంచి వచ్చిన మరొక వ్యక్తి దగ్గర ఉన్నాం. ఏదైతే గల్ఫ్లో చిక్కుకొని 18 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి తర్వాత ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అది మొత్తం కేటీఆర్ గారే ముందుండి నడిపించినట్టుగా కూడా తెలుస్తుంది. ఒకసారి వాళ్ళ మాటలను అసలు ఎందుకు పోవాల్సిన పరిస్థితులు ఆ రోజు ఎందుకు వచ్చినాయి, ఆ రోజు అక్కడ ఏం జరిగింది, అసలు గల్ఫ్లో ఏ విధంగా ఇక్కడికి వచ్చారనేది కూడా మనం ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు శివరాత్రి రవి. రవి. మీరిద్దరు అన్నదమ్ములు కదా? మల్లేశం నువ్వు అన్నదమ్ములు మీరిద్దరు పోయారు. అసలు ఎప్పుడు పోయారు అన్న? నేను 2005 జనవరి 8 తారీఖు పోయినాను ఇక్కడ నుంచి. పోయి 6 నెలలు పనిచేసి మా అన్నని తీసుకున్నాను. ఇంటికాడ పరిస్థితి మంచిగా, మా సెలాన్లు ఉన్నారు, మా 2 పిల్లలు, అన్నకు 3 పిల్లలు. నువ్వు పోయే వరకు నీకు పిల్లలు అప్పటికి? 5 సంవత్సరాల కొడుకు, సంవత్సరంన్నర నా కూతురు. ఇక వాళ్ళకి చదివించేడు ఉంది, నా 2 సెలాన్లు ఉన్నారు, పెళ్లి చేసుడు ఉంది. ఇక బండ కొట్టిలంటే మాకు అంత వెళ్ళని పని, అంత పెళ్లి చేయాలంటే మొత్తం కాని పని. అంటే మా నాయన నా ఒక్కని తోలిచ్చిన ఫస్ట్ 6 నెలలు అక్కడ చేసి, అక్కడ కూడా నేను బాగా ఇబ్బంది పడ్డాను. స్టార్టింగ్లో నాకు పని దొరకలే. ఏజెంట్ తరఫున పోయినాను. ఏజెంట్ తరఫున అంటే కల్లివెల్లి వీసా, అప్పుడు మాకు అంతా తెలియదు కదా. ఏజెంట్ తరఫున అయితే అసలు పని దొరకక 6 నెలలు అక్కడిక్కడ కష్టపడి మా అన్నని వీసా తీసి తీసుకున్నా. మీ అన్నను కూడా తీసుకున్నా. ఇక మంచిగా ఉంటాం కదా అనుకున్నాం. ఇక లేబర్ కల్లివెల్లి అంటే ఎట్లుంటుంది, విజిట్ వీసా ఎవరు పనికి పిలిస్తే వాళ్ళ దగ్గరికి కూడా ఉంటుంది మాకు. అవును. ఎంత వస్తుంది ఉపాధి అక్కడ? అక్కడ రోజుకు 40 రూపాయలు 30 రూపాయలు ఉంటుంది అప్పుడు. ఇక మనం కంటిన్యూ చేసుకుంటే కంపెనీ మంచిగా అయితే పెట్టుకుంటారు, లేదంటే మనం జిట్ని మనం అడ్డ మీద పోయి చేసుకున్నట్టుగానే ఉంటుంది. అక్కడ కూడా అక్కడ పోయి నిలబడితే నాకు ఎంతమంది వారం రోజుల పని ఉంటుంది, కొంత 2 రోజుల పని ఉంటుంది, అట్లా చేస్తుంటుంది. ఆ పరిస్థితుల్లో అక్కడ ఇద్దరు చేరుకున్నారు. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేసారు? మళ్ళీ ఇద్దరు కలిసి 6 నెలలు చేసుకున్నాం. 6 నెలలు చేసినా కానీ కొంతమంది ఇచ్చారు, కొంతమంది ఇయ్యలే పైసలు. అక్కడ కూడా బాగా మంది ఇయ్యరు, పైసలు కూడా అంటే ఎగ్గొడతారు. ఎందుకంటే కలివెళ్ళి మన దగ్గరికి ఏం ప్రూఫ్ లేదు, మనం డొల్లి పెట్టుకోలేము వాళ్ళ మీద. మేము అట్లా మా 4 నెలల పైసలు అన్నగారు ఇద్దరి పోయినాయి. 4 నెలల పైసలు కూడా పోయినాయి. తిండి కూడా పైసలు లేకుండా స్టార్టింగ్ లా. కానీ తర్వాత ఇక కొన్ని ఒక ఇండియన్ మనిషి టేకదారు కింద పనిచేసినాం. ఇక నైట్లా పోతుండే వస్తుండే, ఇప్పుడు డేలా కబీ నైట్లా. అక్కడ మేము 15 మంది పనిచేస్తుంటాం. అక్కడ 15 మంది దాకా ఉన్నాం నైట్లా పిలిస్తే. అందరు తెలంగాణ వాళ్ళేనా? లేదు, మిక్స్ పాకిస్తాను, మన తెలంగాణ వాళ్ళు, వేరే యూపీ సైడ్లో. కానీ అప్పుడు ఏం జరిగిందో మాకు తెలియదు. అప్పుడు మాకేం తెలియదు. అక్కడ మనిషి చనిపోయాడు. మాకు 2 రోజుల తర్వాత తెలిసింది ఇక్కడ మనిషి చనిపోయాడు, మీకు తెలుసా అని సిఐడి మమ్మల్ని పట్టుకున్నారు. సో మాకు తెలియదు. అయితే 4 పాకిస్తాన్ వాళ్ళు, 7 మన తెలంగాణ వాసులం. ఈ కేసులో అయితే ఒక మనిషిని పట్టుకోలేదు పైన. ఆ మనిషి దొరకలే. ఆ మనిషి మమ్మల్ని పట్టుకున్న తర్వాత ఆ మనిషి వెళ్ళిపోయింది. అయితే ఇప్పుడు వాళ్ళు 4 పాకిస్తాన్ వాళ్ళు ఏం చేసినారంటే, వాళ్ళు కంపెనీలో ప్రూఫ్ తీసుకొచ్చి వాళ్ళు లాయర్ని పెట్టుకొని వాళ్ళు కేసు నడిపించారు. మా దగ్గర ఏం లేదు, మాకు హిందీ రాదు, అప్పటికి ఏం రాదు, భాష ప్రాబ్లం. ఎవరైనా మాట్లాడాలంటే ట్రాన్స్లేట్ తీసుకొస్తారు. మేము ట్రాన్స్లేట్లో మేము 10 చెప్తే వాళ్ళు మంగట 4 చెప్పేది, మాకేం తెలియదు. ఆ విధంగా నడిచింది కేసు. ఒక 2 నెలలు మాకు రిమాండ్లోనే ఉంచినారు. 2 నెలలు మా కేసు బుక్ కాలే, ప్రూఫ్ లేదు, మాకేం తెలియదు. అయితే వాళ్ళు లాస్ట్లో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్పారో మాకు తెలియదు. మీరు చేసిరా చేయలేదా? నేను చేయలేదు. ఓకే, నువ్వు చేసినట్టే చేయలేని సైన్ పెట్టు, లేదంటే నీ నువ్వు పెడితేనే నీకు కేసు అయిపోతుంది, పంపిస్తాం. అప్పుడు మాకు జబర్దస్తి సైన్ పెట్టించారు వాళ్ళు. అప్పుడు మాకు కేసు బుక్ అయింది. అదే మీకు భాష రాదు, అటు చదువు అంటే ఇంగ్లీష్ రాదు, పేపర్ మీద అరబీ రాస్తుంది, మనకేం తెలియదు చదవాలంటే. అవును, మనం తెలుగే సగం చదువుకోలేదు, అది అరబీ మనం చదువుతాం. అవును. అదేం చెప్పినావంటే, నువ్వు చదువు రాదా, నువ్వు చదువుకో, తర్వాత నువ్వు సైన్ పెట్టి నీకు ఇస్తాం పేపర్. ఆ చదువు మేము పెట్టిన తర్వాత మాకు కేసు బుక్ అయింది. 2 నెలలు మీకు ఏం తెలియకుండానే అది సైన్ పెట్టి ఇప్పుడు మీరు కేసు అంగీకరించారు ఇచ్చినట్టుగా. అది మా కేసు మా మీదకి వచ్చేసింది. ఇప్పుడు మేము సంవత్సరం కోర్టు తిరిగినాం. కోర్టు తిరిగితే 10 సంవత్సరాలు ఇచ్చారు స్టార్టింగ్లో అందరికి. 10 మందికి 10 సంవత్సరాలు అప్పీల్ చేసుకున్నాం. మేము అప్పీల్ చేసిన తర్వాత సుతా మళ్ళీ మాకు నయాబా ఉంటుంది అక్కడ. నయాబా మన కోర్టుకు సంబంధించిన నయాబా ఉంటుంది, వాళ్ళు అప్పీల్ చేశారు. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు లాయర్ని పెట్టుకొని వాళ్ళు కంపెనీ నుంచి ప్రూఫ్ తీసుకొచ్చి వాళ్ళు సేమ్ చేసారు సెంటెన్స్. మాకు 5 తెలంగాణ వాసులకు 25 వేయించినారు. ఫస్ట్ 10, తర్వాత 15 ఎక్స్ట్రా వేయించినారు. ఫస్ట్ 10 ఏళ్ళు శిక్ష చేసి దాన్ని మళ్ళీ 25 ఏళ్ళు పెట్టారు. వాళ్ళకు పాకిస్తాన్ వాళ్ళకు 10 సేమ్. ఎందుకంటే వాళ్ళు అట్లే ఉన్నది. అట్లే ఉందంటే వాళ్ళు ప్రూఫ్ కంపెనీలో మేము పనిచేస్తున్నట్టుగా మేము ఇక్కడ
వానికి గ్యారంటీ తీసుకొచ్చినట్టుగా మాకు ఎవరు లేదు, మీరు రోజువారి కూలీలే ఉన్నారు. అదే ఇప్పుడు మాకు సపోర్ట్ ఎవరు లేరు, పాసన్స్ కప్పాను ఇప్పుడు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ 10 ఏళ్ళు వచ్చాక మేము మళ్ళా కోర్టులకి వెళ్ళి వేస్తామంటే మాకు సుప్రీంకోర్టులో అంటే పైసలు అడుగుతున్నారు. ఒక్కొక్కరికి ఇండియా 8 లక్షలు, ఇండియా కరెన్సీలో 10 లక్షలు. అప్పుడు మా దగ్గర పైసలు లేవు. ఎవరికి ఫోన్ చేద్దామంటే కూడా మేము సంవత్సరం దాకా మేము మా ఫ్యామిలీతో కూడా మేము మాట్లాడుకోలేదు. ఏమైందో కనీసం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుసు, కానీ మేము ఎట్లా ఏ విధంగా ఉన్నారని కూడా వీళ్ళకి తెలియదు. మాకు 1 సంవత్సరంన్నర దాకా బాగా ఇబ్బంది అయింది. ఫోన్లు చేసుడు కానీ ఫ్యామిలీతో క్లియర్గా మాట్లాడి వాళ్ళకు మనస్ఫూర్తిగా తెలపాలని కూడా బాగా తక్లీఫ్ అయింది స్టార్టింగ్. అయితే ఆ విధంగా నడవంగా మాకు 2008లో ఒక మనిషి అనురాధ గురించి చెప్పాడు కేరళ అయినా, ఇట్లా అనురాధ గారు ఉన్నారు, మీ కేసు మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, అనురాధతో మాట్లాడిస్తాం. అయితే నాకు అప్పుడు ఏం తెలియదు. అప్పుడు మా దగ్గర ఏం డబ్బులు ఫోన్ చేస్తాను కూడా వాతనే మాట్లాడిపించి అనురాధతో కలెక్షన్ పెట్టిండు. అనురాధ మేడం ఫోన్ చేస్తే అమ్మ ఇట్లా మా కేసు ఇట్లా సంగతి అంటే, బాబు నేను అడుగుతాను పోయి తెలుసుకుంటా. కంపెనీ పేరు అంటే డాల్ఫిన్ కంపెనీ. చనిపోయిన వాళ్ళ తమ్ముడు ఉన్నాడు ఆ కంపెనీలో. అడుగు మేడం, మరి ఇట్లా సంతకాలు పెడితే మాకు మరి ఏమైనా తీసుకుంటే మేము వాళ్ళని శ్రమభిక్షణ వాళ్ళని అడుక్కొని మేము ఏమైనా చేస్తామంటే, ఆ మేడం పోయి అడిగితే ఆయన ఫస్ట్ ఇండియా 20 లక్షలు అడిగినట్టు వాళ్ళ తమ్ముడు. 20 లక్షలు అడిగితే మేడం మళ్ళీ మేము వారం 10 రోజులకు ఫోన్ చేసామన్నాం. మేడం అన్నది, బాబు నేను ఊకే పోను, నాకు పీస్ కావాలా. మీరు ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నాం. నువ్వు వేరే అతను నాకు అవసరం లేదు, నేను మీరే నడిపించుకోరు కేసు అంటే, మేము 5 పేరు చెప్పి 5,000 కడితే నేను కేసు మాట్లాడతాను ఎంత. అయితే ఆ మనిషి ఒప్పుకున్నాడు. అంటే మళ్ళీ పోతే 3,800 రూపాయలు మేము అనురాధ కట్టాను. అనురాధ కడితే అప్పుడు మాట్లాడితే 15 లక్షలకు ఒప్పుకున్నారు. ఆ 15 లక్షలకు ఒప్పుకుంటే అప్పుడు మా దగ్గర పైసలు లేవు. పైసలకు బాగా ఇబ్బంది అయింది. ఎట్లా ఏం కదా, మేము మళ్ళీ వెనక సంవత్సరం ఆగిపోయినాం. అప్పుడు 2009 దాకా ఆగిపోయినాం. ఆ 15 లక్షల గురించి ఏ వాళ్ళని అడగాల, మాకు ఎట్లా దొరకాల 15 లక్షలు. ఇక్కడ చూస్తేనేమో మొత్తం మీ భార్యలు, మీ పిల్లలు, వీళ్ళు చిన్నోళ్ళు, వీళ్ళు బతకడానికి ఇబ్బంది ఉన్నది. మళ్ళీ మీకు పెద్దగా ఆస్తులు ఏమైనా ఉన్నాయా? లేవు. 15 లక్షలకు ఇబ్బంది అయింది. అప్పుడు స్టార్టింగ్ మాకు ఓన్లీ ఫ్యామిలీ అక్కడ సాఫ్ సఫాయి అడిగాను. అక్కడ మరి ఇట్లా మాకు ఏమైనా పని ఉంటే దొరకని జల్ అంటే ఒక మనిషి సాఫ్ సఫాయి పని ఇప్పించింది. అక్కడ కిచెన్లో మంది తిన్నాక తర్వాత కిచెన్ సాఫ్ చేయాలి, టేబుల్ సాఫ్ చేయాలి. అక్కడ తెలిస్తే ఒక ప్లేట్ ఎక్స్ట్రా ఇస్తారు, ఒక చికెన్ ఎక్స్ట్రా ఇస్తారు. అరటి పండ్లు దొరికితే ఒక్కొక్కరికి ఒక పండు, ఒక రోజుకి ఒక తిరిగి, ఒక రోజు ఆపిల్, ఒక రోజు ఆరెంజ్. ఈ 2 రూపాయల ఒకటి, రూపాయన్నర ఒకటి. ఈ పరిస్థితిలో నేను తినే చికెన్ కూడా అమ్ముకున్నాను. నేను సంవత్సరాన్ని అమ్ముకున్నాను. నువ్వు ఎంత వచ్చే చికెన్ అమ్ముకున్నా ఏం 15 లక్షలు అంటే పూర్తాయి లేదు. ఫోన్లకు మాకు ఫోన్ కు కలెక్షన్ అటు ఇటు మాకు ఇబ్బంది. అంటే మీరు ఫోన్ చేసుకోవడం కోసం మీరు తినే అన్నాన్ని ఆ ఫుడ్ కూడా అమ్ముకున్నా. అక్కడ ఎక్స్ట్రా ఒక ప్లేట్ మాకు ఖాళీ అన్నం తిని ఖాళీ చికెన్, మచ్చి, అది చేపలు అవి అమ్ముకుంటుంది. ఫ్రై చికెన్ ఒక రూపాయన్నరకు ఒకటి, అరటి పండు కూడా రూపాయన్నర. అవన్నీ లెక్క పెడితే మేము వారం అంతా అమ్మితే మాకు 20 రూపాయలు రాకపోతుండే. ఆ విధానం వారం రోజులు ఫుడ్ అమ్ముకున్నా 20 రూపాయలు రాకపోతుంది. అది ఏమంటే అట్లాగే బాగా సంవత్సరాలు కష్టపడ్డాం ఫోన్ల గురించి మాకు కేసు నడవాలని. ఆ తర్వాత మా అన్నగారు అది మన కరీంనగర్ పేపర్ వస్తుండే. ఆ కరీంనగర్ పేపర్లో మన కేటీఆర్ సారు ఎవరికి హెల్ప్ చేసినారు. ఇక్కడ మన ఆంధ్ర సైడ్లో సిరిసిల్ల మనిషి చనిపోతే ఆ సార్ ఆర్థిక సాయం 10 లక్షలు అందించారు. ఆ పేపర్ వచ్చింది మాకు జిల్లా. ఆ పేపర్ ద్వారా మాకు తెలిస్తే మరి మేము ఉన్నాం, మరి ఆ సారు అక్కడ చేసింది, మరి మాకు ఎందుకు హెల్ప్ చేయాలని మేము ఆ ఫీలింగ్లో అప్పుడు ట్రై చేసినాం అన్నట్టుగా. మరి అక్కడ మా అన్నగారు ఇక్కడ మా ఊళ్ళో ఒక కమరాకర ద్వారా ఉంటాడు. మరి ద్వారాకి ఇట్లా సార్ హెల్ప్ చేసినట్ట, మరి మేము ఉన్నాం, మాకు ఏమైనా హెల్ప్ అవుతుంది అక్కడ వాళ్ళు హెల్ప్ చేశారంటే వాళ్ళని పారి నారాయణ స్వామి, మహబూబ్ నగర్ జిల్లా. నారాయణ స్వామి పేరు చెప్తే, సార్ మరి ఆ నంబర్ మాకు కావాలంటే, సరే బాబు నేను తీసుకొచ్చి ఇస్తాను. ఆ నంబర్ మీద ఫోన్ చేసిస్తే 2 రోజుల తర్వాత మా ఇంటికి వచ్చినారు నారాయణ స్వామి, భీమారెడ్డి, నాగభూషణం సారు. వీళ్ళు వచ్చి కేటీఆర్ సార్తో మాట్లాడి కేసు ఫాలో అయితే ఇప్పటిదాకా మా కేసు నడిచింది. అప్పుడు 2013లో ఈ స్టార్ట్ అయింది మీ కేసు ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది. అప్పుడు ఇంకా తెలంగాణ రాలే మనకి. తెలంగాణ 2013లో వచ్చింది. అప్పుడు అదే 14లో వచ్చింది, 13లో ఇంకా అధికారం లేకముందే అధికారం. అప్పుడు మేము తిరగంగా పేపర్లు ఎక్కడక్కడ ఇయ్యంగా నువ్వు మా పిల్లలు మా ఫ్యామిలీ అంతా పోయి ఆ కిడ్నీలు అమ్ముకుంటామని కూడా హైదరాబాద్ మీటింగ్ పెట్టుకొస్తున్నారు. 3-4 సార్లు పోయినారు. అక్కడ కిడ్నీలు అమ్ముకుంటాం అట్లా మా వాళ్ళు వస్తారని అట్లా పెడితే
అప్పుడు ఎవరు ముందుకు రాలే, కానీ మన విజయమ్మ ముందుకు వచ్చి స్టార్టింగ్లో విజయమ్మ గారు మేము చేస్తానంటే లేదు నా తెలంగాణ మంచం నేను చేస్తానని చెప్పి కేటీఆర్ సార్ ముందుకు వచ్చి 15 లక్షల చెక్ మా ఫ్యామిలీకి ఇచ్చి రేపు మా కొడుకు పోతాడు నేపాల్ పోయి 15 లక్షలు కట్టేస్తారని కేసీఆర్ సార్ కేటీఆర్ని పంపించి నేపాల్ పోయి తనజలు తీసుకొచ్చారు. పేపర్ మీద సంతకం పెట్టి తీసుకొచ్చి చనిపోయిన ఆయన నేపాల్ వాళ్ళకు హిందీ రాదు, వాళ్ళకు లాంగ్వేజ్ రాదు, వాళ్ళకు వేరే జాగ్రత్త ప్రాబ్లం పిలిపించి వాళ్ళకి తీసుకొచ్చి మాకు అక్కడ మళ్ళీ అయినా ఒక పేపర్ తగ్గిపోయి మళ్ళీ 2 సంవత్సరాలు మళ్ళీ వెయిటింగ్లో అయిపోయింది మా కేసు. 2015లో సుప్రీంకోర్టులో మళ్ళీ పేపర్ తీసుకొచ్చి అనురాధ గారు పోయి తీసుకొచ్చి అప్లై చేస్తే మళ్ళీ అది మా కేసు సేమ్ అయింది. అప్పుడు మాకేం తగ్గించాల. ఇది ఒక సుప్రీంకోర్టు మేము తీసుకొచ్చి ఫారెన్ లెటర్ తీసుకొచ్చి అప్లై చేసుకుంటే మాకు క్షమించ తగ్గించేంత ఛాన్స్, కానీ ఆ టైంలో వాళ్ళు తగ్గించలే శిక్ష తగ్గించలే. ఇక మాకు ఏం చేయాలో కూడా తెలుస్తలే. అప్పుడు మాకు 18 సంవత్సరాలు, మాకు అప్పటికి 2015లో అంటే అప్పుడు మేము 14 సంవత్సరాలు వరకు నడుస్తున్నాయి అప్పుడు. ఇక అప్పుడు ఏం చేయాలా, ఇప్పుడు కేసీఆర్ సారు అంతా నారాయణ స్వామి అప్పటికి వీళ్ళందరూ కాంటాక్ట్లు ఉన్నారు, కానీ మేము ఏం చేయలేకపోతున్నాం ఆ టైంలో. అవును. ఇక కేసీఆర్తో కాంటాక్ట్లు ఉన్నాం. మళ్ళీ బాలు కూడా బాగా సాయం చేశాడు. బాలుతో కాంటాక్ట్ ఎప్పుడు సార్ మరి అన్న గిట్లా గట్లా అంటే మరి మాట్లాడతాను ఇక్కడక్కడ ఫ్యామిలీ తిప్పి అని చేపించింది. మళ్ళీ తర్వాత నేను లాయర్కి ఎంత సార్ అయినా నేను ఫీజు కడతాను సార్ దుబాయ్ వచ్చి కూడా కలిసిండు కేటీఆర్ సార్. కలిసిండు జైలుకి వచ్చి కూడా కలిసిండు. ఏం చెప్పిండు? కానీ మీకు అనురాధ మీకు ఎంత డబ్బైనా నేను పెట్టుకుంటాను, వాళ్ళని బయట తీర్చే ప్రయత్నం చేయమని కూడా చెప్పాడు ఆయన. చెప్పాడు కానీ వాళ్ళు కానూన్ సార్కు తెలియదు. వాళ్ళ కానూలు ఎలాగుంటుందో కూడా వాళ్ళకు తెలియకనే ఈ కేసు అంతగా ఆపిరు మాది. కానీ మేము ఎప్పుడు వెళ్తాం కూడా మాకు అది కూడా గ్యారంటీ లేకుండే. ఆ తర్వాత కూడా మళ్ళా ఇప్పుడు 2023లో సార్ వచ్చి మళ్ళా కూడా 55,000 ధరమ్స్ కట్టి లాయర్తో మాట్లాడి అయినా కానీ అది కూడా ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ సార్ ఏ విధంగానో మాట్లాడి మళ్ళీ మాకు ఈ కేసు కోర్టు వచ్చేదా కూడా మాకు తెలియదు. అంటే మీరు వస్తామని అనుకున్నారా? వస్తాను అనుకొని తెలియలే. మీ అచానక్ మాకు కోర్టు డేట్ ఉందని కూడా తెలియదు. అంతే మీరు బయటకు వచ్చిందాక మీకు తెలియదు. ఈ జనవరి ఇప్పుడు పోయిన జనవరిలో 15 తారీఖు మాకు కోర్టు డేట్ వచ్చింది. సో వాడికి కోత మీరు అప్లికేషన్ పెట్టుకున్నాం. ఓకే మీకు 22 తారీఖు ఫైనల్ కోర్టు. సో 22 తారీఖు పోతే అప్పుడు మాకు సేమ్ డేట్ నాకు తెలుసుకోరాదు. మళ్ళీ 2 రోజులు వెయిట్ చేయాలి. 2 రోజులు వెయిట్ చేసి తెలుసుకుంటే అప్పుడు మీకు అపరాజాన్ డేట్లో కంప్యూటర్లో సిస్టంలో చూపించింది. అయితే ఆ సిస్టమ్ చూపించిన మా కేసు పని ఇంకొక మనిషి ఉన్నాడు. మేము 4 ఫస్ట్ ఒక కొండపట్టణ ఆల్రెడీ వచ్చేసి 6 నెలల ముందు. ఇప్పుడు ఆయన ఒక్కొక్క పేపర్ మిస్టేక్ అది ఒక్కసారి మేము ఇచ్చిన పేపర్లు, కానీ అక్కడ వాళ్ళకి ఒక పేపర్ మిస్టేక్ అయ్యి అది ఆగిపోయింది. మళ్ళీ ఒక ఆయన అందులోనే ఉన్నాడు చందుర్తి ఆయన. ఎక్కడ ఆయన ఎక్కడ? చందుర్తి మండలం. ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ నెల ఆఖరికి, లేకుంటే వచ్చే నెల ఆయనది అయిపోతుంది. ఎందుకంటే మాది అయిపోయింది. ఆయన ఒక పేపర్ మిస్టేక్ అయింది కంప్యూటర్. అది పేపర్ మళ్ళీ మేము పోయి చెకప్ చేసి ఆ కంప్యూటర్ తీసి అది కోర్టుకు పంపి దాని సీరియల్ నెంబర్ ఆయనకి ఇచ్చేసాం వచ్చేటప్పుడు. అయితే ఇప్పుడు మీకు 2009 ఆ టైంలోనే అప్పుడున్న ప్రభుత్వాలు హెల్ప్ చేస్తే ఇంకా మీరు ఎప్పుడో వచ్చేద్దరు. ఎప్పుడో వచ్చేద్దాం. సరే, ఇప్పుడు మీరు అక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. కేటీఆర్ సార్ ఇంతగానో సాయం చేశారు, ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. కేటీఆర్ సార్ కేసీఆర్ సార్కి మేమంతా బాగా కూర్చున్నాం. మా ఫ్యామిలీ అందరిని కలుసుకున్నాం. మా తల్లిదండ్రి, నా కొడుకు, నా మనవడు, నా మనవరాలు. అంటే ఇప్పుడు నీకు మనవడు మనవరాలు కూడా వచ్చారు. అంటే నువ్వు నీ కూతుర్ని ఎప్పుడు ఒక సంవత్సరంన్నర ఇప్పుడు అదే నీ కూతురుకి మళ్ళీ 2 పిల్లలు, ఒక కొడుకు ఒక బిడ్డ. ఆమెకు నువ్వు ఆ పెళ్లికి రాలేకపోవడం బాగా తక్లీఫ్. నా బిడ్డ బాగా ఏడ్చింది. ఇప్పుడు నేను వచ్చినాక 2-3 రోజులు ఇక్కడ ఎంత వీడియో వస్తే అంత మీద వచ్చి ఏడ్చింది. తక్లీఫ్ మేము చెప్పుకోలేదు. ఆడపిల్లలకి ఎట్లుంటది? వాళ్ళు తండ్రి కన్నా తండ్రి నాకు అలా కూతురు తండ్రి వాళ్ళ బిడ్డలు చేస్తుంటే నా తండ్రి నాకు చేస్తాను వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది ఆడపిల్లలు. అంటే మీకు ఫోన్ల ద్వారా తెలిసేదా ఇట్లా పెళ్లి అయింది ఇదంతా? తెలుసు. ఎందుకంటే అక్కడ కొంత ఇక దేవుడు మా దిమాగ్లో ఏం పుట్టించినో తెలియదు, కానీ మేము అక్కడ సేతు దారంతో కుట్టే పని నేర్చుకున్నాం. అక్కడ తక్లీఫ్తో నేర్చుకున్నాం. అది మాకు ఖర్చులకు మాకు టెలిఫోన్లకు ఇక ఈ కేసులకు సంబంధించి మేము కొంచెం 2,50,000 మీదనే మేము యూజ్ చేసినాం ఈ కేసు గురించి. ఖాళీ టెలిఫోన్లకే 2,50,000 మొత్తం మేము ఇప్పుడు ఫాలో అయింది. ఇప్పుడు 14 ఏళ్ళ నుంచి ఈ కేసు కింద ఫాలో అవుతున్నాం కదా. మరి ఆ రోజు బాధ అనిపించలేదు? అయ్యో నా బిడ్డ పెళ్లికి నేను లేనే. బాగా బాధ అనిపించి ఏడ్చినా కూడా. అప్పుడు మనం ఏం చేస్తాం, మనం ముఖం చూసుకొని ఫోన్ చేసి తప్ప మనం ఏం చూసుకోలేదు. మన ముఖం కూడా చూడలేదు, ఒక వీడియో కాల్ కూడా మాట్లాడలేదు పరిస్థితి. ఇప్పుడు మీరు అప్పుడున్న సిరిసిల్ల ఇప్పుడు సేమ్ ఉందా? కేటీఆర్ కు ధన్యవాదాలు. నేను చూస్తుంటే చేంజ్ అయిపోయింది. సేమ్ హైదరాబాద్ లెక్కనే అయిపోయింది. ఈ
చూస్తే బాగా ఆనందం వేసింది. ఎప్పుడు నేను ఇప్పుడు తిరగలేదు ఇంకా నేను ఇప్పుడు నాకు కొంచెం ఇక్కడ పోయిన తర్వాత తిరుగుతాను సిరిసిల్ల. చాలా బాగుంది, వచ్చేటప్పుడు చూశాను చాలా బాగుంది సిరిసిల్ల. ఎట్లా ఇప్పుడు మీరు అక్కడ పోయిర్రు, ఆ జైల్లో ఏమన్నా ఇబ్బందులు పెడతారా? లేదు అక్కడ ఇబ్బంది లేదు, కానీ ఖైదీలే ఇక ఇబ్బంది పెట్టేది ఖైదీలే, పోలీసు వాళ్ళది ఏం ప్రాబ్లం లేదు. ఎందుకు ఖైదీలే ఏమంటారు? ఏమన్నా ఏమన్నారు కానీ వాళ్ళు ఏమైనా చిన్న చిన్నవి గొడవలు పడుతుంటారు, గొడవలు కొట్టుకుంటారు. అలా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారా? లేదు, ఎవరైతే కొట్టుకుంటారో వాళ్ళని తీసుకుపోతారు, వేరే రూమ్ లో వేసేస్తారు. వారం రోజుల దాకా వాళ్ళకి శిక్ష అలాగే ఉంటారు. అలా అందులోనే అన్నం ఇస్తారు, అందులోనే ఉంటారు, బయటకు వెళ్ళనివ్వరు. అంటే ఇప్పుడు మీరు ఉన్నారన్న, మీరు అక్కడికి వెళ్ళారు, జైల్లోనే ఉంటూ కొంచెం 2,50,000 వరకు కూడా సంపాదించుకున్నాం, వాటితోటే మేము ఫోన్లు మాట్లాడినాం అని అంటున్నారు. ఇప్పుడు 18 ఏళ్ళు అందులోనే అయిపోయింది జైలు జీవితం. ఇప్పుడు బయటకు వచ్చిళ్ళు, మీరు ఏమన్నా అంటే మీకు ఏమన్నా ఆస్తులు కానీ ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా కోరుకుంటున్నారా ప్రభుత్వం? సార్ అది కేటీఆర్ దయాభక్తి, ఆయన ఏం చేయగలుగుతారో ఆయన మీదనే నమ్మకం. మాకు ఏం లేదు, అది రేట్లో వీళ్ళు ఇంతే తప్ప మాకు ఆస్తులు తీస్తులు ఏం లేవు. వెనక ముందు ఏం బ్యాక్గ్రౌండ్ ఏం లేదు మాకు, లేకనే మేము పోయినాం అక్కడ. దుబాయ్ పోదాం అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? దుబాయ్ పోదాం అనుకుంటే ఏజెంట్ తరఫున పోకూడదు. ఏదన్నా పోవాలంటే కార్పెంటరు, స్టీల్ పెయింటరు, లేదంటే ప్లంబర్ పని, డ్రైవింగ్, ఇవన్నీ మంచి హెల్పర్ పని పోతే ఇక్కడ చెప్తారు, ఏజెంట్లు చెప్తారు బాగా అక్కడ పోతే 1,500, 2,000 జీతం అంటారు. కానీ అక్కడికి పోతే డైలీ 2,000 ఇస్తాం. లేదు, నెలకు 2,000 అంటే ఇక్కడ నెలకు 40,000 జీతం. మంది అక్కడ 2,000 ధరమ్స్ అంటే ఇక్కడ నెలకు, ఇక్కడ 2,000 ధరమ్స్ 40,000 అవుతాయి. ఏమనుకున్నా 40,000 ముష్కిలే పోతా అని మంది ఆశ ఉంటుంది వాళ్ళకైనా కానీ. అక్కడికి పోతే 1,000 రూపాయల జీతం. ఆ 1,000 రూపాయల జీతంలో నీకు తిండి పోతుంది 200, 300, నీ ఫోన్ ఖర్చులకు 100, అలా నీకు మిగిలేటి 600. 600 అంటే ఇక్కడ అయితే 14,000 దాకా, 14,000, 13,000 అవుతాయి. ఇక మంది ఏం అప్పు చేసుకొని పోయిన వాళ్ళు ఎప్పుడు అప్పు తెంపాలా? అంటే మీరు అప్పు చేసుకుని పోయిరా? మేము అప్పు చేసుకుని పోయినాం. ఆ రోజు లేని పరిస్థితి. విజిట్ వీసా మాకు 70,000 తీసుకున్నాడు అప్పుడు. ఆ రోజుల్లో 70,000 అంటే ఈ రోజుల్లో దగ్గర 7 లక్షలు. 7 లక్షలు ఆ రోజు, ఈ రోజు కంటే. అప్పుడు 2005లో జనవరిలో అప్పుడు నేను తీసుకున్నది వీసా. 2005లో పోయినాం. మొత్తానికి ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ సొంత గడ్డకు? నాకు బాగా సంతోషం ఉంది. తిరిగి వస్తామన్న ఒక ఆలోచన వచ్చింది? ఆలోచన లేదు మాకైతే, ఇక నమ్మకమే లేదు మేము తిరిగి వస్తామని. అనుకోకుండా మేము వచ్చేసరికి మాకు బాగా సంతోషం అనిపించింది. ఎయిర్పోర్ట్లో కూడా మాకు బాగా, మేము ఎప్పుడు ఏమైతుందో కూడా తెలియదు. ఫ్లైట్ ఎక్కేదాకా, ఫ్లైట్ ఎక్కి మళ్ళీ రిటర్న్ పోయేది కూడా తెలియదు. మాకు అంత టెన్షన్ ఉంది. అంత టెన్షన్ మీద వచ్చారు. ఇక్కడ అడుగు పెట్టిందాక కూడా మీకు? అడుగు పెట్టిందాక మాకు, మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో బయటకు వెళ్ళేదాకా మాకు టెన్షన్. అసలు మీరు ఆ ఒక ఇన్సిడెంట్, ఒక ఆయన చనిపోయింది అన్నారు కదా, అసలు ఆయన చనిపోవడంలో మీ పాత్ర ఏమన్నా ఉందా, లేకపోతే ఉట్టిగానే? మాకు ఆయన శరీరం తెలియదు, ఆయన జాగా ఎక్కడో, సచిన్ ఎక్కడో కూడా మాకు తెలియదు. ఆ చచ్చిపోయిందంటూ అదే కంపెనీలో, కానీ ఆయన మేము ఒక దిక్కు పనిచేసి మనిషి చచ్చింది ఒకది, ఆయన ముఖం కూడా మాకు తెలియదు. మీకు తెలియదు? ఆ పాకిస్తాన్ వాళ్ళకు భాష అదంతా సింక్ ఉంటుంది, వాళ్ళు తప్పించుకున్నారు. కంపెనీ వాళ్ళకి తప్పించుకున్నారు. మొత్తానికి అట్లా అయింది. మొత్తం మీ అన్న మీరిద్దరు వచ్చేసారు. ఇక ఫస్ట్ వచ్చింది 2000, ఫస్ట్ 10 సంవత్సరాలు కట్ చేసి వచ్చిండు నమిల్కొండ సేద్ ఫకీర్ కరీం. ఆ తర్వాత వచ్చిండు లక్ష్మణ్ దండుగుల కోనరాపేట. ఇక మన మల్లెల శివరాత్రి హనుమంతు మేము ఒకటేసారి అయిపోయింది. ఆయన 2 రోజుల ముందు, మేము 2 రోజులు వెనక వచ్చినాము. సరే, ఇదంతా అయిపోయింది. మీ అన్నదమ్ములు కూడా ఇప్పుడు వచ్చేసారు ఇద్దరు. ఆ ఫ్లైట్ దిగే టైంలో ఎందుకు అంత టైం పెట్టింది బయటకు రావడానికి మీరు? అచ్చా, మాకు ఎమిరికేషన్కు మేము ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కదా, 18 సంవత్సరాలు అంటే ఎవరైనా ఎమిరికేషన్ కొద్దిగా హాఫ్ చెకప్ చేస్తారు అన్నట్టు. ఇన్ని సంవత్సరాలు ఎట్లున్నారు దుబాయ్లో అని, అది చెకప్ చేయడానికి మాకు టైం పట్టింది. చెకప్ ఇక్కడ కూడా అదే చెకప్. ఏంది ఇన్ని సంవత్సరాలు అక్కడ ఉన్నారు, ఖైదీలు అంటున్నారు. అక్కడ శంషాబాద్ లో కూడా అదే విధంగా ఆపారు. ఒకేసారి మీ ఫ్యామిలీని మొత్తాన్ని చూడంగానే ఏమనిపించింది ఫస్ట్? నేనైతే బాగా ఏడిపచ్చింది నాకు, కానీ నేను కంట్రోల్ చేసుకున్నాను. నేను ఏడుస్తా, నా పిల్లలు ఇంకా ఏడుస్తారని. నేను ఇంకా పోయినాక వాళ్ళకి ధైర్యం చెప్పి, నా బిడ్డ అయితే బాగా ఏడ్చింది, నా కొడుకు కూడా ఏడ్చింది, మా ఆవిడ కూడా ఏడ్చింది. ఇక తల్లి ఇక్కడ ఇంటికి వచ్చినాక తల్లి తండ్రి వాళ్ళు ఏడ్చినారు బాగానే. మీ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇక మేము ఏడ్చి మా కళ్ళకి నీళ్ళు రాకుండా అయిపోయింది. జైల్లో ఉండి ఇక తక్లీఫ్ అంతా ఎలా తీసుకున్నాం. ఫుడ్ ఏం పెట్టేది? ఆ ఫుడ్ పడేదా మీకు వాళ్ళు పెట్టే ఫుడ్? ఇక అలవాటు స్టార్టింగ్ అంటే మాకు అంత పడేది కాకుండా, కానీ అలవాటు అయిపోయింది. ఏం ఫుడ్ ఇచ్చేటోళ్ళు? మార్నింగ్లో ఒకసారి పప్పు, ఒకసారి సాంబారు, ఒక్క రొట్టె ఇస్తారు. పగటిల్లి ఇస్తారు అన్నం ఒక ప్లేట్, ఒకరోజు చికెన్ ఫ్రై, ఒకరోజు చికెన్ సాలోనా, ఒకరోజు చికెన్ మచ్చి చేపలు, ఒకరోజు లహాం ప్లేట్ అంటే మటన్ ప్లేట్.
ఇవన్నీ మన రైస్ మన లెక్కన ఉంటుందా రైస్? రైస్ బరాబర్ కానీ కొద్దిగా దొడ్డు ఉంటుంది రైస్ అంటే అన్నం బరాబర్ ఉంటుంది. అదే మేము తినపోదు ఉంటాం ఎందుకంటే మేము మా అక్కడ ఉప్పు లేదు ఏం లేదు, ఉప్పులో ఉండదు. మధ్యాహ్నం రైస్ తీసుకపోతాం, చికెన్ తీసుకపోయి మేము సాయంత్రంలో ఎక్స్ట్రా ఏదైనా ఓనియన్ చిల్లీ మిరపకాయలు అవి కట్ చేసి మళ్ళీ దాన్ని మేము టమాటో సూప్ వేసుకొని దాన్ని సాలన బనసుకొని తింటాం. మళ్ళీ మీరు అట్లా కష్టపడ్డారు మొత్తానికి. ఆ కష్టాల నుంచి బయటకు వెళ్ళడానికి 18 ఏళ్ళు పడ్డారు అక్కడ. నేను 7 సంవత్సరాలు నేను పీరి పని చేసినాను. 4 గుంటలంతా జాగుంది వాళ్ళకు. అందులో టమాటో చెట్లు, మన ముల్లి, తెల్లయి, ఎర్రయి, కొన్ని వెజిటేబుల్. ఏది ఆ జైల్లో నాకు ఛాన్స్ ఇస్తే నేను పోయి చేశాను. వాళ్ళకి 7 ఏళ్ళు ఫ్రీ చేశాను. రోజు 3 గంటలు. 4 చేప నీళ్ళు ఉన్నాయి. ఆ చేప నీళ్ళతో ఆ చెట్లు పెద్ద వేస్తుంటే వేరే మందు లేకుండా ఆర్గానిక్ ఒరిజినల్గా బనాల్సిన అక్కడ. 7 సంవత్సరాలు ఫ్రీ ఇచ్చిన వాళ్ళకి. ఫ్రీ ఇచ్చినాను, ట్రైనింగ్ కూడా ఇచ్చినాను వాళ్ళకు. కమ్సే కమ్ 1000 మంది దాకా ట్రైనింగ్ ఇచ్చాను. మొత్తం సబ్ టికెట్లు ఉన్నాయి నా దగ్గర. వాళ్ళ అక్కడ కంప్యూటర్ పిక్చర్లు ఉన్నాయి కానీ వాళ్ళు ఆల్అౌట్ ఇవ్వలే నాకు థియరీకి. అంటే నాకు ఏమైనా ఈ పిక్చర్లు ఇస్తే మా గవర్నమెంట్ అయినా హెల్ప్ చేస్తాను అనుకున్నా కానీ వాళ్ళు ఇవ్వలేదు. వాళ్ళు ఏంది నువ్వు ఇంత సేవ చేసినాక వాళ్ళు గుర్తించి నన్ను వదిలేస్తారేమో, శిక్ష తగ్గిస్తారేమో అని మీరు చేయని ప్రయత్నం అంటూ ఏది లేదు. లేదు, బాగా కోషిష్ చేసినాం మేము బయట రానికి. దాది పాస్ అయ్యి 3 గ్రీన్ హౌస్లు పడ్డాయి లోపల ఖాళీ జాగా. 3 గ్రీన్ హౌస్ల, ఒకటి దోసకాయది, ఒకటి టమాటో, ఒకటి మిరపకాయలది. ఆల్రెడీ నేను వచ్చే ముందు దోసకాయలు ఆల్రెడీ పెద్ద గ్రీన్ హౌస్, అది తెలుసు కదా గ్రీన్ హౌస్ ఉంటుంది పండించి, అది ఆల్రెడీ పండినాయి. ఒక్కొక్క లైన్లో 108 మొక్కలు. ఒక గ్రీన్ హౌస్లో 3800 మొక్కలు ఉన్నాయి. అది రోజుకు నువ్వు కమ్సే కమ్ 200 కేజీలు 500 కేజీలు కూడా తీయచ్చు. సగం ఒక రోజు, వేరే రోజు అంత స్పీడ్లో. ఇంత తెలివి పెట్టుకొని మరి ఎట్లా పోయారు మీరు? అసలు ఎందుకు పోవాల్సి వచ్చింది? ఇక మేము అంత కష్టపడి అందులోనే తెలివి సంపాదించుకున్నాం. మాకు అంత ఐడియా దొరకలేదు. ఇక్కడ తెలంగాణలో అదే చేసుకుంటే అయిపోయేది కదా. అప్పుడు పరిస్థితి బాగాలేదు కదా, అందరూ అట్లా ఊహించుకోరు. పరిస్థితి బాగాలేకపోయినాం. అక్కడ అంత తెలివి అప్పుడు ఉంటే ఇంత తెలివి మేము పోకపోదు మా టైంలో. ఇంత ఉంటే ఈ ఎక్కడ జైల్లో ఉన్న తెలివి ఇక్కడ ఉంటే మేము పోకపోదాం అంటారు. మొత్తానికైతే హ్యాపీ. మొత్తానికైతే చేరుకున్నారు. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటారు కేసీఆర్ గారికి? కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తాం. మా ఫ్యామిలీకి కల్పించినందుకు చాలా సంతోషంగా ఉండేది. థ్యాంక్ యూ.